శాంట్నర్ టాస్ గెలిచి ఫీలింగ్ తీసుకున్నాడు. అతనైతే ఒక 200 స్కోర్ అలా వస్తుంది. దాన్ని చేజ్ చేయొచ్చు అన్నట్టు తీసుకున్నాడు. ఎందుకంటే లాస్ట్ టైమ్ వచ్చేసి 117 వాళ్ళైతే 13 ఓవర్స్‌లో కొట్టారు సౌత్ ఆఫ్రికా మీద. సో, అదే ఇక్కడ జరుగుతుందనుకున్నాడు. కానీ ఇక్కడైతే దానికి రివర్స్‌గా జరిగింది. ముఖ్యంగా వచ్చేసి మన ఇండియన్ బ్యాట్స్‌మెన్ స్టార్టింగ్ నుంచి కూడా ఎడాపెడా షాట్‌లయితే కొట్టేసి ఎక్కడ కూడా న్యూజిలాండ్ బౌలర్లకైతే ఛాన్స్ ఇవ్వలేదు. సో, మన ఇండియా చాలా తొందరగా 100 చేరుకోవడం గానీ, 150 చేరుకోవడం గానీ, 200 చేరుకోవడం గానీ జరిగింది. ముఖ్యంగా లాస్ట్ ఓవర్‌లో దూబే కొట్టిన 24 రన్స్ కారణంగా అయితే మనం 250 ప్లస్‌కైతే వచ్చాము. లేకుండా అంటే ముఖ్యంగా లాస్ట్‌లో దూబే కొట్టిన 24 రన్స్ కారణంగా అయితే మనమైతే ఈ మార్కుని చేరుకున్నాము. లేకుండా అంటే 220 ప్లస్ అయితే అలా ఉండేది. సో, ఈ 24 రన్స్ అనేటివి చాలా కీలకం. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ కూడా మన మీద జస్ట్ 6 రన్స్‌తోనే ఓడిపోయింది. సో, ఇక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. ముఖ్యంగా మన ఇండియన్ బ్యాట్స్‌మెన్స్ ఆడినట్టే వాళ్ళు కూడా ఆడతాడు. వాళ్ళు కూడా ఫైనల్‌లో చెలరేగి ఆడేదానికి ట్రై చేస్తారు. సో, ఇక్కడైతే 250 స్కోర్‌ని చేజ్ చేసి గెలవడం అంటే కష్టమే న్యూజిలాండ్ వాళ్ళు. కానీ చూద్దాం వాళ్ళు ఎలా చేస్తారో. ఒకసారి చూసుకుందాం మన ఇండియన్ బ్యాట్స్‌మెన్స్ ఎలా ఆడారనేది. సంజు శాంసన్ లాస్ట్ 2 మ్యాచ్‌ల్లో సెంచరీ మిస్ అయింది. సో, ఇక్కడ కూడా మళ్ళీ మిస్ చేసుకున్నాడు. వెల్ డిజర్వ్డ్ 50 అయితే ఇక్కడ మిస్ చేసుకున్నాడు. ఇక్కడ కొంచెం సెంచరీ కోసం కూడా ట్రై చేశాడు పాపం. ఎందుకంటే అప్పటికి చాలా ఓవర్స్ ఉన్నాయి. సో, ఇక్కడ సెంచరీ చేసింటే చాలా బాగుండేది. ఇటువంటి ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీ అంటే ఆయనకి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ లాగా ఉండేది. సో, ఇక్కడైతే అతను 89 రన్స్ అయితే కొట్టాడు 46 బాల్స్‌లో. అది కూడా 5 ఫోర్స్, 8 బిగ్ సిక్సెస్. చాలా బాగా ఆడాడు. ఇతని కారణంగానే మనమైతే ప్రతి మ్యాచ్ బిగ్ స్కోర్ అయితే చేయగలుగుతున్నాం. తర్వాత ఏంటంటే ఈ మ్యాచ్‌లో మిరాకిల్ జరిగింది. డకౌట్‌ల శర్మ అయితే ఈరోజు మనకి వచ్చేసి 52 రన్స్ అయితే కొట్టాడు. అది కూడా చాలా తొందరగా 18 బాల్స్‌లో అలా అయితే కొట్టేశాడు. ఇక్కడ వచ్చేసి 6 ఫోర్స్, 3 సిక్సెస్ కొట్టినాడు. సో, మంచి ఇన్నింగ్స్ ఆడాడు. తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ కూడా చాలా బాగా ఆడాడు. ఇతను వచ్చేసి 25 బాల్స్‌లోనే 54 కొట్టేసి 4 ఫోర్లు, 4 సిక్స్‌లు అయితే కొట్టాడు. చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. తర్వాత వచ్చేసి హార్దిక్ పాండ్యా ఉన్నది ఉంచకపోయినా ఇతను కూడా పర్వాలేదు అనిపించాడు. 18 రన్స్ అయితే కొట్టాడు. ఒక 4, ఒక 6. తర్వాత సూర్యకుమార్ యాదవ్ డకౌట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఎవరైనా కొంచెం నిరాశపరిచారంటే అది సూర్యకుమార్ యాదవ్. ఎందుకంటే ఆ ఓవర్‌లో అప్పటికే వచ్చేసి 2 వికెట్లు పడినాయి. ఆ టైంలో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కేర్‌లెస్‌గా ఆడేసి మంచిగా కొట్టాల్సిన ప్లేస్‌లో అవుట్ అయితే అయిపోయాడు. డకౌట్ అది కూడా. ఇదైతే చాలా బాగా డిసప్పాయింట్ అయిపోయింది ఇండియన్ టీమ్‌కి. తర్వాత తిలక్ వర్మ, దూబే వీళ్ళిద్దరే మ్యాచ్ డిఫైనింగ్ పార్ట్నర్‌షిప్. అక్కడ తిలక్ వర్మ చేసింది ఏం లేదు. 8 బాల్స్‌లో 8 రన్స్ అయితే కొట్టాడు. సో, ఇక్కడ వచ్చేసి మొత్తం మిరాకిల్ చేసిందంతా దూబేనే. ఎందుకంటే దూబే కొట్టిన షాట్లు ఏవైనాయో సూపర్‌గా కొట్టినాడు. అతను లాస్ట్ ఓవర్‌లో 24 రన్స్ అయితే పిండుకున్నాడు. లాస్ట్ ఓవర్ వేసిన నీషం బౌలింగ్‌లో అయితే. ముందు ఓవర్‌లో నీషం చేసిన డ్యామేజ్‌కి అయితే ఇక్కడైతే కొంచెం రికవరీ జరిగినట్టుంది. సో, ఓవరాల్‌గా ఈ మ్యాచ్ అయితే చాలా సూపర్‌గా జరిగింది ఫస్ట్ ఇన్నింగ్స్. ముఖ్యంగా మన బ్యాట్స్‌మెన్స్. ఇక్కడ న్యూజిలాండ్ బౌలింగ్ ఏం లేదు కదా! మనం లాస్ట్‌లో ఒక రివ్యూ కూడా చేసాము. వాళ్ళ బౌలింగ్ అంతా ఎక్కడుంటుంది? స్పిన్‌లోనే ఉంటుంది. అట్టాగే ఈరోజైతే స్పిన్నర్ కొంచెం వికెట్లు దిగున్నా గానీ బౌలింగ్ బాగా వేశారు. 4 ఓవర్‌లో శాంటన్ వచ్చేసి 33నే ఇచ్చాడు. తర్వాత రచిన్ రవీంద్ర 32 ఇచ్చి ఒక వికెట్ అయితే తీసుకున్నాడు. తర్వాత ఇంకెవరు అంత గొప్పగా ఏం బౌలింగ్ వేయలేదు. ఇక్కడ అంతో ఎంతో గ్లెన్ ఫిలిప్పి బాగా వేసినాడు గానీ అతనికైతే బౌలింగ్ ఇవ్వలేదు. ఓన్లీ 1 ఓవర్‌తోనే సరిపెట్టారు. తర్వాత నీషం 4 ఓవర్‌లో 46. ఇతనైతే స్కోర్ కొట్టించుకున్నా గానీ ఒక మిరాకిల్ ఓవర్ అయితే వేశాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్ గెలిచే ఛాన్స్ అయితే ఉంది ఇండియాకి. ఎందుకంటే 250 స్కోర్‌ని అయితే చేజ్ చేయడం కష్టమే. కానీ ఇక్కడ మనోళ్ళ బౌలింగ్ కూడా కొంచెం అధ్వానంగా ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. సో, హోప్ ఫర్ ది బెస్ట్. ఇండియా ఈ మ్యాచ్ గెలిచేసి మనకైతే కప్ అందిస్తుందని కోరుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.